రఘురామ్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం రెగ్యులర్గా రకరకాల న్యూస్లు చూస్తున్నాం. 80% ఆఫ్ అమౌంట్ కడితే మీకు ఇంత పర్టికులర్ టైంలో ఇల్లు మీ చేతికి ఇస్తామని చెప్పడం, ఆ టైంకి ఇవ్వలేకపోవడం. అలాగే మీరన్నట్టు ఎకర్ 1 ఎకర్ కానీ 2 ఎకర్స్ కానీ లేదా ప్లాట్ కానీ కొనుగోలు చేసిన తర్వాత అవకతవకలు జరిగాయని చెప్పి గవర్నమెంట్ లాక్కోవడం, ఇలా రకరకాలుగా మోసపోతున్న దృశ్యాలు అండ్ వీడియోస్ అలాగే న్యూస్లు ఎక్కువైపోతున్నాయి కదా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓకే, కస్టమర్ సెక్యూరిటీ పరంగా రోడియన్ రియాలిటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మాకు మల్టిపుల్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటామండి. దాంట్లో ఒక టీమే ఉంది మాకు. యాక్చువల్గా ఒక టీమే ఉంది దీని మీద పనిచేయటానికి. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే లీగల్గా ఎంత వెరిఫై చేసుకుంటాము, పొజిషన్ పరంగా కానీ వెరిఫై చేసుకోవాలి. లీగల్ అంతా వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ పరంగా పొజిషన్లో ఇష్యూస్ ఉంటే మనం పొజిషన్లోకి వెళ్ళినంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిదీ పొజిషన్ పరంగా కానీ మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నామంటే బేసిక్ అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసుకొని పొజిషన్ తీసుకుంటాం. పొజిషన్ తీసుకున్నామంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్నా విత్ ఇన్ కస్టమర్ పరిధికి ఉండదు. ఇది స్టార్టింగ్లోనే వీటన్నిటిని రెక్టిఫై చేసుకొని మనం మార్కెట్లోకి వస్తాం. అప్పటి వరకు ఏమన్నా ప్రతిదీ ఒక ల్యాండ్ తీసుకున్నామంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ప్రతిదీ దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటాము. దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా ప్రతిదీ క్లారిటీగా వెరిఫై చేసుకొని పర్మిషన్ తీసుకొచ్చుకొని పర్మిషన్ తర్వాతే మార్కెట్లో పెడతాము. పర్మిషన్ లేకుండా మనం మార్కెట్లో పెట్టము. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకొని 2 years పైన అయింది. ఈ రోజు వరకు లాంచింగ్ పెట్టలేదు. ఓకే, మనం ఏంటంటే రేపటి రోజున దొరకదు ల్యాండ్. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే దాని ల్యాండ్ ముందే ల్యాండ్ పూలింగ్ చేసుకుంటాం. ప్రతి దగ్గర ల్యాండ్ పూలింగ్ అని చేసి పెట్టుకుంటాం. ఏంటంటే ఈ రోజుకి ల్యాండ్ అంటే దొరకదు. ప్రైమ్ ఏరియాలు అంటే సెలక్షన్ అంటే మనం ప్లాన్డ్గానే ఉంటేనే అక్కడ వరకు వెళ్ళగలం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు ఓవరాల్గా రోడియన్ రియాలిటీలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పిన 1 acre కాన్సెప్ట్ ఒకటైతే ఇంకా ప్లాట్స్ కావచ్చు, లేకపోతే ఈ రకరకాల పద్ధతులు ఉంటాయి కదా. సో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు అండ్ సేల్స్ చేశారు? రిటర్న్స్ ఏమైనా, సక్సెస్ రేట్ ఏమైనా సాధించారా? ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? మన ద్వారా ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశామండి. మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. ఏ కస్టమర్ అయితే మన ఫ్లాట్ అమ్మి మంచి రిటర్న్స్ వచ్చాయని మనకు కాల్ చేసి అయితే అతను ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటారు. ఆ రోజు మనం సక్సెస్ అయినట్టు. అట్లా నంబర్ ఆఫ్ కస్టమర్స్ మీ దగ్గర ఫ్లాట్ తీసుకోవడం వల్ల మేము మంచిగా రిటర్న్స్ వచ్చాయి, మాకు దీనికి ఉపయోగించామని చెప్పడం వల్ల అటువంటిది కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే నంబర్ ఆఫ్ ఉన్నాయి. ప్రతిది ఏంటంటే మనం ఏదైతే ఒక రాంగ్ స్టెప్ వేస్తే దాని వల్ల కొన్ని 100 మంది కుటుంబాలు ఉంటుంది. అందు గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేస్తాము. ఎంతోమంది సలహాలు తీసుకుంటాము. తీసుకున్న తర్వాతే క్లియర్గా ప్రాపర్గా ప్లానింగ్ తోటి ముందుకెళ్తామండి. అది మన సొంత నిర్ణయం కాదు. మనం వన్స్ బయటకు వెళ్ళామంటే కొంతమంది జీవితాలు. అందు గురించి ప్రతిదీ ఒక స్టెప్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పరిధి లిమిట్స్లోనే మనం అంతా వెరిఫై చేసుకున్న తర్వాత బయటకు వస్తాం. అండ్ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ బాధ్యత మీరు తీసుకుంటారంటారా? రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరే టేక్ ఓవర్ చేస్తారా? ఇప్పుడు వరకు అయితే అటువంటి ఇష్యూ లేదండి. ఓకే, 100% ఏవైతే స్టార్టింగ్ నుంచి భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ మనం తీసుకున్న రికార్డులు వెరిఫై చేసుకొని తీసుకుంటాం. ఓకేనా? ఇంకా మీదట ఏమైనా జరిగాయంటే అది మన చేతుల్లో ఉండదు. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా రికార్డు మనం క్లియర్ చేసుకుంటాము. ఆ రికార్డు ప్రకారం వాళ్ళ పొజిషన్లో వాళ్ళే ఉంటారు, వర్క్ స్టార్ట్ చేసుకుంటారు, దాంట్లో వెళ్ళి ఉంటున్నారు. కానీ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ అమ్మాము, దాంట్లో కన్స్ట్రక్షన్ వాళ్ళే చేసుకున్నారు, ఆ ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తారా? అన్ని అది మనం ఎంతవరకు సాధ్యమైద్దో 100కి 100% ఆ సర్వీసులు ఇస్తున్నాము. ప్రతిదీ నామ్స్ ప్రకారమే వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కస్టమర్కి అటువంటి ఇష్యూ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. తప్పించుకొని వెళ్ళే పరిస్థితి అయితే మాకు ఉండదు. మీరు అడిగారు కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు తప్పించుకొని పోవడానికి అయితే మేము ఉండమండి. ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య అనేది వస్తాయి. బిజినెస్లో ఎన్నో సమస్యలు చూసుకొని ఇక్కడి వరకు వచ్చాం. ఈరోజు ఇటువంటి సమస్యలు వచ్చినా భయపడే పరిస్థితి అయితే లేదు.